ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే దానికి తగ్గట్టుగానే పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చికాకులు అవి ఇవి పడుతూ ఉంటాయి. అలానే మన ఒంట్లో కూడా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు మనం చేయలేకపోతూ ఉంటాము. ఎప్పుడు మందగమనంగా నడుస్తూ ఉంటాము. సో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ దరి చేరకుండా ఉండాలంటే ఏ విధంగా మనం ఉండాలంటారు అసలు? మనకు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తీసేసేటువంటివి మన ఇంట్లోనే చాలా పరికరాలు ఉంటాయి. అవి దీంట్లో రకాలు ఉంటాయి, చెప్తా. దాంట్లో పిల్లలకు సంబంధించి అన్ని రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని చేయకూడని పనులు, కొన్ని చేసేటువంటి పనులు కూడా ఉంటాయి. లేడీస్ ఎవరైనా సరే మెన్సెస్ టైంలో ఈవినింగ్ 6 తర్వాతకి బయటికి వెళ్ళొద్దు. వీలైనంత వరకు 6:37 టైంలో అస్సలు వెళ్ళకూడదు. ఏదన్నా ఆ టైమ్స్లో కొంచెం ఎర్లీగా ఇల్లు చేరే ప్రయత్నం చేయండి. మ్యాక్స్ 7:30 కల్లా. ఎందుకంటే ఎవరైనా దిష్టి తీసి చౌరస్తాల్లో అక్కడ పడేస్తే దాటడం వలన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వీక్ మైండెడ్, వీక్ హార్టెడ్ ఉన్న వాటికి ఎక్కువగా వస్తాయి. పిల్లల్ని కూడా ఎక్కువ శాతం 12 years లో పిల్లల్ని బయట తిప్పొద్దు ఆ టైంలో. వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేసి ఆపడం మంచిది. 2. మూడోది ఏమిటి అంటే పిల్లలు ఎవరైనా సరే బాగా ఏడుస్తున్నారు రాత్రిపూట, అసలు గుక్క పట్టి ఏడుస్తున్నారు, వాళ్ళు విపరీతంగా ఉంది ఇది అనుకుంటే తల్లి సాయంత్రం సమయంలో వాళ్ళ మదర్ స్నానం చేసి కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. ఒక కోడిగుడ్డు తీసుకొని పిల్లలు పడుకున్నాక కళ్ళకున్న కాటుక తీసి ఒక 2 కళ్ళు, ఐబ్రోస్, ముక్కు, నోరు గీయాలి. గీసి కుడి చేతితోని పడుకున్న పిల్లవాడిని 3 సార్లు, మళ్ళీ ఎడం చేతిలోకి తీసుకొని ఒకసారి తిప్పి ఒక కవర్లో వేసి హస్బెండ్కి ఇచ్చి ఎక్కడన్నా చౌరస్తాలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన నెగిటివిటీ, ఆ బాడీలో ఉన్న నెగిటివ్ అనేది పోతుంది. రెండవది, ప్రతి శుక్రవారం ఇంట్లో నిమ్మకాయలు, మిరపకాయలు ఇలాంటివి ఏవైనా సరే కుచ్చి ఇంటి గేటుకు వేలాడేసిన, ఇంట్లో గడప గుమ్మానికి వేలాడేసిన ఆ నిమ్మకాయ వరకు వచ్చి ఏవైనా సరే వెనక్కి వెళ్ళిపోతాయి. ఉప్పు వేసి నిత్యము ఇల్లు ఊడవడం, కళ్ళుప్పు వేసి ఊడిస్తే మంచిది. మనం స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు, కొన్ని నల్ల ఆవాలు వేసుకొని నీళ్ళలో అవి వాటితో స్నానం చేయడం వల్ల బాడీకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. రోజు ఆడవాళ్ళు ఏడవడం కానీ అరవడం కానీ చేస్తే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదొకటి. ఇంట్లో ఎదురుగ్గా ఎవరన్నా రాగానే ఒక గ్లాస్ ప్లేట్, గాజు పాత్ర ప్లేట్ ఒకటి తీసుకొని దాని నిండా ఉప్పు నింపి, పటిక దొరుకుతుంది, తినే పటిక కాదు, మనకి వాటర్ మొత్తాన్ని కూడా డస్ట్ కిందికి లాగేసే పటిక అంటారు. అంతకుముందు షేవింగ్ చేసిన తర్వాత పెట్టుకుంటారు కదా, అది పెద్దగా ఎంత పెద్ద సైజు ఉంటే అంత పెద్ద సైజు తెచ్చుకొని ఆ ప్లేట్ లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే ఏ దిక్కును పెట్టాలంటారు? అది ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగ్గా కనిపించేటట్టుగానే పెట్టాలి. పిల్లలు ఏవి పడేయకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఆ ఉప్పు అయితే బ్లూ ఆర్ బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే. ఎన్ని రోజుల్లో అవుతుందండి అది? 1-2 days, 3 days, లేదు 1 week, 10 days లో అయిపోతుంది. ఈ పటికలో ఉప్పు ఎందుకు అంటే, ఒకటి పటిక కరగదు, ఉప్పు కరుగుతుంది, ఉప్పు చేంజ్ చేసుకోవచ్చు. పటిక కరిగిపోతే మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవడం కష్టం. ఇవాళ మార్కెట్ లో దొరకట్లా, దాంతో సారా తయారు చేస్తాను, పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లా, అందుకని. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఈ ఉప్పు మనం ప్రతి అమావాస్యకి ఇంట్లో, మన ఇండిపెండెంట్ హౌస్ అయితే డాబా పైన 4 మూలలా కుప్ప పెట్టండి. ఆబ్వియస్ గా 1 month లో అది కరిగిపోతుంది. ఈ వర్షాకాలం అసలే ఉండదు. ఇంటి లోపల పెట్టుకోవాలి. వాస్తవంగా 4 మూలలు కూడా అమావాస్య రోజు కళ్ళుప్పు మట్టి పాత్రలో పోసి, లేదా డైరెక్ట్ కింద నేల మీద సరే కుప్ప పెట్టాలి. ఇంత కుప్ప పెట్టాలి. అలా చేయడం వల్ల కూడా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా సాల్ట్ తీసేసుకుంటుంది. సాల్ట్కు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎన్ని నదులైనా వెళ్ళి సముద్రాల్లో కలవాల్సింది. అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిది ఉప్పు. ఆ ఉప్పు ఎప్పుడైతే మనం తీసుకొచ్చి ఈ ప్రకారంగా యూజ్ చేస్తామో మనకున్న నెగిటివిటీ మొత్తాన్ని కూడా తీసేస్తుంది. పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా కుడివైపు 3 సార్లు, ఎడమవైపు ఒకసారి ఉప్పు తిప్పి బయట బయట పారేసి వస్తారు. ఉప్పు మహాలక్ష్మి. ఉప్పుని ఎవరు కూడా దానం చేసేటప్పుడు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఉప్పు ఇయ్యడం చేయకూడదు. ఇచ్చినా సరే ఉప్పు కనుక ఇస్తే లక్ష్మీదేవి పోతుంది అంటారు. అసలు ఉప్పునే ఇవ్వకూడదు అంటారా? అచ్చం ఉప్పు దానం చేయకూడదు. మరి స్వయం పాకం ఇచ్చినప్పుడు ఇవ్వదలుచుకుంటే కొద్దిపాటి ఉప్పు ఇవ్వాలి, ఇవ్వకున్నా పర్వాలేదు. తప్ప ఉప్పు దానం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి ఇంకో విషయం తెలుసా అండి, అమ్మవారి యొక్క
అవతారాల్లో ధూమావతి అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది. ఈ అవతారానికి కళ్ళ ఉప్పుతోని హోమం చేస్తారు. హోమంలో వేస్తే సౌండ్ విపరీతంగా వస్తుంది కదా, అది తగ్గించడానికి నువ్వుల నూనెతోని విప్ప నూనెతోని అమ్మవారికి హోమంలో వేస్తారు. ఓకే. ఇప్పుడు విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఎవరన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఎవరన్నా మనల్ని బాగా టార్చర్ పెడుతున్నా, పేపర్ లో రాసి వీళ్ళని బాగా టార్చర్ పెడుతున్నారమ్మా వీళ్ళ సంగతి చూడు అని రాసేసి ఆ నూనెలో ముంచి ఆ ఉప్పుతో పాటు వేస్తారు. అంతే, మళ్ళీ ఇంకోసారి వాడు మన జోలికి రాడు. అమ్మవారు ఎలా ఉంటుందంటే తెల్లటి వస్త్రాలు ధరించి చాట పట్టుకొని ఉంటుంది ధూమావతి అమ్మవారు. ఆమె ఆయుధం చాట అన్నమాట. కాబట్టి ఇలా విశేషంగా నెగిటివ్ ఎనర్జీ తీసేసేదానికి ఇన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అలానే శుక్రవారం కూడా ఉప్పు దీపం పెడితే మంచిది అంటారు. దీని గురించి ఉప్పు దీపం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపల పెట్టకూడదు. ఇంటి లోపల మన నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కదా ఉప్పు దీపం పెట్టేది. ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోకి వస్తుంది మళ్ళీ. అంటే అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెడితే మంచిది. అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టకూడదు, ఇంటి బయట పెట్టాలి. తులసం ఉన్నా ఎక్కడ బయట బాల్కనీలో ఉంటుంది కదా, అక్కడెక్కడైనా సరే కొత్త మట్టి ప్రమిద తెచ్చి ఫస్ట్ టైం పెడితే కొత్త మట్టి ప్రమిదలోనే నువ్వుల నూనె, ఇంకా వీలైతే విప్ప నూనె, ఆముదము, ఆవు నెయ్యి, ఆవ నూనె ఇవన్నీ కలిపి పెట్టచ్చు. ఇంటి లోపల వాడేటువంటి దేనికైనా సరే కొత్తవే వాడాలి. మట్టి పాత్ర వాడితే బయట పెట్టేదానికి రెగ్యులర్ గా పెట్టేయచ్చు. ఒక్కసారి దీపం పెట్టామంటే తీసి పక్కకు పెట్టకూడదు, అసలు అంత అవసరం లేదు. ఉప్పు దీపం పెట్టాలి. ఉప్పు దీపం ఎప్పుడు పెడతారంటే నాకు తెలిసి నేను చూసి గండాల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయి భర్త ఆయుష్కు ప్రమాదం ఉంది, ఆరోగ్యం బాలేక హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు, చెయ్యని తప్పుకు స్టేషన్ లో పడిపోయి ఉన్నారు, అసలు విపరీతమైనటువంటి దేనికైనా బానిసగా ఉన్నాడు భర్త. లేదు, భర్త కోసం ఆడవాళ్ళే చేస్తారు. లేదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అనవసరంగా ఏ కారణం చేత ఇల్లు విడిచి వెళ్ళిపోయారు, ఈ కారణాలు ఏ ఉన్నా సరే ఉప్పు దీపం పెట్టాలి తప్ప అనవసరంగా ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.